ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా సిద్ధం 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 అంటున్నాడు కదా, ఆయన దేనికి సిద్ధం అనుకోవాలంటారు? నా లెక్క అయితే ఓడిపోవడానికి సిద్ధం. ఇంటికి పోవడానికి ఆయన సిద్ధపడాలి. ఎందుకంటే ఆయన చేసింది ఏమీ లేదు. సిద్ధం దేనికని చెబుతున్నాడు ఆయనకే అర్థం కావాలి ముందు అసలు. ఎందుకంటే దేనికి సిద్ధపడాలి, మనం ఓడిపోవడానికి సిద్ధపడాలా లేదా దేనికి సిద్ధమా లేదా తనులాడికి సిద్ధమా? ఒక లెక్కలో చూస్తుంటే కేసులు పెడడానికి సిద్ధమను, దౌర్జన్యాలు చేయడానికి సిద్ధపడినట్టుంది. కానీ దేనికి సిద్ధం అనేది మాత్రం ఇన్ఫర్మేషన్ లేదు. అది ఎందుకనేది ఆయనకే తెలియాలి. అది కానీ ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే కనుక, ముగ్గురు కలిపి మీ మీద దాడిగా వస్తున్నారు, ప్రజల మీదకి మీరు తిప్పికొట్టండి ఆ దాడిని అంటూ పిలిపిస్తున్నారు కదా. ఇప్పుడు రామనాసుడిని చంపడానికి వానర సైన్యం ఎంతమంది చేయాల్సి వచ్చింది? ఒక మంచోడిని అయితే అవసరం లేదు, ఒక చెడోడు కాబట్టి వీళ్ళందరూ యుద్ధం చేయాల్సి వస్తుంది. నువ్వు ఎంతమంది మీద ఎంతమందిని ఇప్పుడు చంపారో మీరు, ఇలాంటి వాడు ఉండకూడదు అనే దానికోసమే సిద్ధపడి మన వాళ్ళు కూడా పోరాడాల్సి వస్తుందన్నమాట. 3 పార్టీలు అయినా సరే పోరాడాల్సి వస్తుందన్నమాట. ఒక దొంగను పట్టుకోవడానికి ఎంతమంది అండి? దొంగను పట్టుకోవాలంటే ఊరు మొత్తం ముట్టడిస్తారు. ఇది కూడా అంతే. ఇతను చేసిందంతా దొంగ పనులు కాబట్టి ఇతను మరి సిద్ధపడాలి. అందరూ కలిసి చేయాల్సింది ఆ పని. మరి మనం అది అంటే ఇది నేను ఒంటరిని, నేను సింహాన్ని సింగిల్గా వస్తున్నాను, వాళ్ళే గుంపుగా నా మీద దాడికి వస్తున్నారు అంటున్నాడు కదా. ఇప్పుడు అవునండి, దొంగోడు వచ్చేవాడు ఒకడే వచ్చేది. ఒకడు వస్తాడు, నలుగురు వస్తారు. దొంగోడు ఒకడు వస్తాడు, ఒకడు బయట ఉంటాడు, అంతేనా? ఇప్పుడు దొంగోడిని పట్టుకోవడానికి ఎంతమంది రావాలి? పోలీసులు రావాలి. ఊళ్ళో జనం కూడా వచ్చి అమ్మ ఇటు దగ్గర ఏముండి అనుకుంటారు. అలాంటి దొంగోడిని పట్టుకోవడానికి, దొంగోడిని తరిమి కొడటానికి ఈ 3 పార్టీలు సిద్ధం అనే దాన్ని కలిసి పనిచేస్తున్నాయి అన్నమాట. ఆయన సింహం కాదు. సింహం దేనికే అంటే గ్రావలు తోముకోవడానికి, ఇసుక మాఫీ చేయడానికి, చెరువులు తోముకోవడానికి, చెట్లు నరగడానికి, ఇంకేమైనా ఉంటే గవర్నమెంట్ ఆస్తులు ఏమైనా ఉంటే తాకట్టు పెడతానికి సిద్ధపడాలి. కానీ ఇంకో దానికి సిద్ధపడాల్సిన అవసరం ఈయనేం లేదు. ఇంటికి పోవడానికి సిద్ధపడాలి ఈయన. అది మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో ఆయన కొత్తగా వాడుతున్న భాష ఏంటంటే నేను మీ బిడ్డని అంటున్నారు కదా. ఒక బిడ్డ తల్లిదండ్రులను చూసుకున్నట్టు ఈ బిడ్డ రాష్ట్రాన్ని చూసుకుంటున్నాడు అంటారా? ఈయన అట్లా చూసుకున్నవాడైతే ఇలాంటి పరిస్థితి రాదు. అతనికి ఇలాంటి పరిస్థితి రాదు. ఇతను ఏ గాడికి ఇంతమంది దౌర్జన్యాలు చేస్తుంటే ఒక్కసారన్నా ఈయన ఖండించింది లేదు వాళ్ళ బ్యాచీని. ఇంకా తనండ్రానే ప్రోత్సహిస్తున్నాడు. కానీ ఇతను ఎట్లా బిడ్డలా తండ్రిలాగా తయారవుతాడు? ఇతను తండ్రిలాగా కాదు, ఇతను ఒక సైకోలాగా తయారయ్యాడు అనమాట. వాళ్ళు తంతే దారిలోకి వస్తారు. ఈయన తన్ని భయపెట్టిన మాత్రం ఓడు రాడు దారిలోకి. ఈయనకి మూడే ఇలాంటి అన్నీ ఇతనికి పతనానికే ఇవన్నీ చేసుకుంటాడు అన్నమాట. ఏ నాయకుడైనా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైనా గొడవ జరిగినప్పుడు దాన్ని ఖండిస్తారు. ఇతను ఖండిట్లా ఉన్న చంపినా కొట్టినా కూడా. మొన్న ఏందండి విలేకరులను కొడతామైందండి అభిరున విలేకరులు రావద్దనే మాట ఈరోజు చెప్పడానికి. నీ విలేకరులు ఆడికి వస్తున్నారు. మొన్న వచ్చి ఖాళీ కుర్చీలు తెస్తున్నారు. అంతకుముందు ఫుల్గా ఉంటారు జనం. ఖాళీ కుర్చీలు చేయాల్సిన నీకంది. నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు వద్దన్నావు సభలోకి, నీ మీటింగ్కి వద్దన్నావు. మరి టీడీపీ వాళ్ళు జరిగే మీటింగ్ నువ్వు ఎందుకు వస్తున్నావు? నీకు ఆ పని బాటలేదా? విలేకరులు ఎక్కడికైనా రావు. వాళ్ళు అందరు విలేకరులేగా, ఒకళ్ళు కాదు కదా. నీకు అన్ని ఛానల్లో విలేకరులే వచ్చేది. ఇతను ఎందుకు రావాల్సి వస్తుంది? వాళ్ళు ఎందుకు రాకూడదు? అంటే ఇక్కడ ఆయన చెబుతుంది ఏంటంటే ఆ ఛానల్ నమ్మమాకండి, వాటిలో చెప్పేయన్ని అబద్ధాలని. ఈయన ఛానల్ ఏమన్నా ఇదేంది? చెప్పిందే సాక్షి ఎవరిది? సాక్షి ఛానల్ ఎవరిది? టీవీ9 ఎవరిది? ఈయనదేగా. కానీ ఇవన్నీ కాదు. అతను చెప్పేది అంతా కట్టికి అబద్ధం అన్నమాట. అబద్ధంలోనూ కూడా ఇంకా అసలు గోడకి సిమెంట్ వేసినట్టు చెబుతాడు అన్నమాట. అంత తప్పితే జనం ఫస్ట్ మోసపడ్డారు. కానీ ఇప్పుడేదో మోసపడేవాడు ఎవ్వడూ లేడు. ఓడి కూడా తెలుసుకున్నారు. అయ్యా నువ్వు సాగనమ్మడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు జనం మాత్రం. ఇది మరి ఆయనేమో అసలు పైన దేవుడిని నమ్ముకున్నాను, కింద మిమ్మల్ని నమ్ముకున్నాను అన్నాడు. మరి గతంలో చూస్తేనేమో 175 గెలుస్తాను, నా వెంట్రుక బేకలేరు అన్నారు. మరి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎందుకని కిందకు వచ్చేసాడు అంటారు? ఇప్పుడు ఇతను చెప్పేది చేసేది అంతా ఇప్పుడు మొన్న ఎక్కడో దాకా ఎందుకండి కుప్పం వెళ్ళాడు. ఆ నీళ్ళేది వదిలాడు. మాకు 250 కిలోమీటర్లు ఉన్నంత దూరంలో నీళ్ళు లేవు. గొడ్డకి కానీ వాడుకోవడానికి కానీ నీళ్ళు లేవు. రమ్మనండి చూపిస్తా. వాడు ఎవడైనా సరే మగవాడు ఉంటే, వైసీపీలో నాయకుడు మగవాడు ఉంటే ఎవరైనా సరే వాడు మా నడింపాలెం రండి మేము చూపిస్తాం. నీళ్ళు ఉన్నాయంటే దానికి నేను
నీళ్ళు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారో చూడ మన నాయకులు కానీ ఎవడైనా సరే వాడు ఏ నాయకుడైనా సరే కుప్పానికే నీళ్ళు ఇచ్చినాడు, గుంటూరు జిల్లాలో నీళ్ళు ఇవ్వలేకపోయాడంటారా? చెబుతున్నదే ఇప్పుడు 650 కిలోమీటర్లు నీళ్ళు ఇచ్చామని పగడబందాలు చెబుతున్నారు. 250 కిలోమీటర్లు నీళ్ళు లేవాడా మాకు, ఆడేం చేస్తున్నారు మరి ఇప్పుడు ఎందుకు ఈలేకపోతున్నారు? ఇతను ఆడేదంతా కటికాబద్ధం. ఒక్కసారి చూసుకోండి, మీరు కూడా రాండి, మేము చూపిస్తాం, మీ మీడియా వాళ్ళు కూడా రండి. గొడ్డు అల్లాడిపోతాయి, నువ్వు మనుషులు గట్టి నీళ్ళు లేవు, కనీసం పశువులు అడుగుతున్నాయి నీళ్ళు అయ్యా తాగడానికి, కానీ పశువులు అడుగుతున్నాయి మిమ్మల్ని. మీరు దానికి సమాధానం మీరు చెప్పాలి, మీ నాయకులు చెప్పాలి, ఎవరు చెబుతాడో చెప్పండి. అది నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు అంటారు? అసలు ఆయన ఎవరు నీళ్ళు అంటే ఆయనకే తెలియదు, ఇంకా నీటి శాఖ అసలు పదవి ఉందో లేదో ఆయనకే తెలియదు. ఇంకేం చేస్తాడు ఆయన? ఆయన డ్యాన్సులు వేసుకుంటే ఆడున్నాడు. అది లేదు, ఆయన మాటకు ముందర ఒకసారి మాట తర్వాత ఒకసారి చంద్రబాబు నాయుడు పొత్తులు అయ్యే మాట్లాడుతూ ఉన్నారు, కానీ నీళ్ళ సమస్యల గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వాళ్ళకి కావాల్సింది ఏమి లేదండి, బురదేయడం తప్పితే ఈ అభివృద్ధి అనేది జనం చేద్దాము అనే ఆలోచన, అసలు ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దామనే ఆలోచన అయితే వాళ్ళకి లేదు. ఏ కాడికి ఎంత దోచుకున్నామో, మనం ఎంత సంపాదించుకున్నామో, అధికారులకు వస్తామో లేదో తెలియదు మళ్ళీ మనకి. అందుకని ఉండవరికే జేబులు నించుకున్నాం అనేది ప్రతి ఒక్కడి ఆలోచన. అది లేదు, మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటున్నారు, ఇంకో 30 ఏళ్ళు నేనే ఉంటాను అంటున్నాడు కదా. ఈ దొడ్డికి పోయి రావటం ఇద్దరు కలిసి, ఆ అన్నోళ్ళు అందరూ బయటకు పోయి రావటం, ఆగు పెట్టి ముడ్డి తుడుచుకొని రావడం. ఎందుకంటే నీళ్లు దొరకంటారు. ఇక మళ్ళీ అసలు ఇప్పటికే చంద్రబాబు వస్తేనే కరువు వచ్చింది, నేను వస్తే కనుక వర్షాలే అంటున్నాడు. బొల్లోడు అప్పుడు ఏమన్నారంటే బొల్లోడు వచ్చాడు కరువు వచ్చింది అన్నారు. బొల్లోడు ఉన్నప్పుడు గొడ్డగా నేత లేకపోయినా అటు ఉత్తర పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైల్లో తోలారు. నీళ్ళేనాడు నీళ్ళు కరువు రాలా, వస్తే పొలానికి రావచ్చు. బరగొడ్డు తాగడానికి కానీ వాడుకోవడానికి కానీ ఎప్పుడు నీళ్ళు ఆయనకి, ఎందుకంటే ముందు సూప్ మీద చెరువులు నింపేవాడు, వేస్ట్గా నీళ్ళు పనిచేవాడు కాదు వీళ్ళలాగా. వీళ్ళు ఏంటంటే వాళ్ళకి దీనికి రాజోడు రెడ్డివాడు అన్నట్టు ఉంది, కానీ వీళ్ళకి ఇదంతా వీళ్ళు ఓడికోడు దోసుకునే ఆలోచనలే ఉండరే. కానీ దీని మీద సబ్జెక్ట్ ఉండవు, మగోడు ఎవరు లేండి. వీళ్ళకి అయింది ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం అవినీతిగా డబ్బులు సంపాదించాలి, ఎవరిని కొట్టాలి, ఎవరి మీద కేసు పెట్టాలనే దాని మీదే ఇలా దృష్టాంతం ఉంటుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ని బాగు చేద్దాం, రాజధాని అనేది ఏం లేదు. 3 రాజధానులు 4వ రాజధానిలో 4, 5 వస్తుంది కూడా. ఇది ఇలాంటి వాడు మళ్ళీ మన ముఖ్యమంత్రి జరిగింది అనుకో, ఇక మన పతనానికి అన్నమాట. మరి ఆయనేమో ఇంకో 30 సంవత్సరాలు ఉంటాను నేను అంటున్నాడు కదా. 30 సంవత్సరాలు కదా, ఇక 3 రోజులు కూడా పనికిరాడు ఇతను. తొందరలో వచ్చినప్పుడు ఇతనికి 40 రోజుల్లో ముఖ్యమంత్రి రోడ్ అనేది ఈయన ఆడ జైల్లో ఉండాలి చివరికి. ఏదో కాదు, అక్కడ వేయించుకున్నాడు కదా, కౌంట్ డౌన్ టైమర్ వేయించుకున్నాడు కదా, మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని. ఏది రుసుకోండ ఆయన సొంతానికి వేసుకున్నాడు, అది ఏది సొంత డబ్బులు పెట్టి కాదు, మన గవర్నమెంట్ మన డబ్బులు పెట్టి ఆయన వేపించుకున్నాడు ఏదో దాచుకోవడానికి, అంతేగాని ఆయన చేసుకోవడానికి ఏమి లేదేడా. మరి మళ్ళీ ఒకవేళ గనక ఈయన అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఇప్పుడు ఇందాక మనవాడు ఒకటి చెప్పాడు చూడండి, రాళ్ళ పని భూమి అమ్ముకోవాలంటే వాళ్ళ సంతకం, ఎందుకంటే వాళ్ళు ఏదో నెంబర్ ఇవ్వాలంటే సంతకం మనం అమ్ముకోవాలండి. మన ఆస్తి మనం అమ్ముకోవడానికి వాళ్ళు అండి రాళ్ళు వేయటమైంది. రాళ్ళు వేసారు బాగానే ఉంది, వీళ్ళ బొమ్మలు ఎందుకు, వీళ్ళ పేర్లు ఎందుకు, అంత అవసరం వీళ్ళకి అంత అవసరం లేదే. ఎక్కడ ఏ ముఖ్యమంత్రి వాళ్ళు ఏమంటే చేయడు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయకుండా సర్వే నేనే చేశాను అని గొప్పగా చదువుతున్నాడు. సర్వే వాడు అవసరమైతే వాడు పెట్టించుకుంటాడండి, నీకెందుకు అంతలా దూలా, నీకు అంత అవసరం లేదు. వీళ్ళ ఆలోచన ఏంటి, ఏమన్నా భూమి ఉందా, ఏమన్నా ఈ సర్వే చేయని భూమి మిగిలింటే దింగడానికే, కానీ ఇదంతా వేసాం, రెండోది ఏమి లేదు. ఇది కూడా రేపు మళ్ళీ ఏదో నువ్వు అన్నావు చూడిందాక 99% జరగదు రావడం అనేది. ఏదన్నా మన కర్మజాలకమైన ఆంధ్ర రాష్ట్రం పరిస్థితులు బాగుండకు వచ్చాడు అనుకో, ఈ భూమి కూడా అమ్ముకు దింగి మనం అందరం ఏటో సముద్రంలో మనం మునిగిపోవాల్సిందే. ఇదైతే జరిగేది.